నిజాంపేట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని, ఎన్నికలలో అనేక హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, పెన్షన్, రైతుల మద్దతు ధర ఇవ్వలేక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి రాజ్యమేలుతుందన్నారు. అంటే ఢిల్లీ, ఆ అంటే ఢిల్లీ అంటూ రాష్ట్రంలో ఏ మార్పులు జరగాలన్నా, సంతకాలు పెట్టాలన్నా ఢిల్లీ నుండి ఆదేశాలు వస్తేనే పనులు జరుగుతున్నాయని, ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరిట మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత హామీలను ఎండగడుతూ డిసెంబర్ 1 నుండి 5వ తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సైకిల్ మోటార్ నిరసన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని, మెదక్ నియోజకవర్గంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ఎంఎల్ఎన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నరేష్, మహంకాళి, సిద్దిరామరెడ్డి, చల్మేటి నరేందర్, నాయిని ప్రసాద్, శంకర్ గౌడ్, కార్తీక్, జీపీ స్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 పాటు ఇంకా బంగారము ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మితో పాటు అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ రేవంత్ రెడ్డికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయి, ఎన్ని తులాల బంగారం ఇచ్చినాం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు ధాన్యం మరి ఇంకా రోడ్డు పైననే ఉన్నది, ఎందుకు కొనడం లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి బోనస్ ధర ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏవైతున్నాయో ఈ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడానికి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ మోటార్ ర్యాలీ, ఒక నిరసన ర్యాలీ, ఈ నిరసన ర్యాలీని మెదక్ నియోజకవర్గంలో, అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా ఈ ర్యాలీలను తీసి ప్రజలను మమేకం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ నిరసన ర్యాలీలను కూడా మేము చేపట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎంతమందికి లబ్ధి చేకూరింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఎవరు ఏమి హామీలు ఇచ్చినావు, మరి ఏమి నెరవేర్చినావు, ఇవన్నిటిని కూడా ఎండగట్టబోతూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తావా, లేదంటే చేతనైతే గద్దె దిగుతావా, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద కూడా మేము ఛార్జ్ షీటు వేయబోతా ఉన్నాం. మరి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేయడానికి, మేము జాగృతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఒక సంవత్సరము పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి అనేకమైనటువంటి హామీలను ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది. గ్యారంటీలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజల ఓటు దండుకొని అధికారంలోనికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నది. అది ఊ అంటే ఢిల్లీ, ఆ అంటే ఢిల్లీ. ఇక్కడ ఏం మార్పులు జరగాలన్నా, చేర్పులు జరగాలన్నా, సంతకాలు పెట్టాలన్నా, ఫైల్ జరగాలన్నా ఢిల్లీ నుండే ఆదేశాలు వస్తే ఇక్కడ జరుగుతాయి. మరి ఢిల్లీ నుంచి మరి ఈ తెలంగాణ నడిపించడానికి ఢిల్లీకి ఓట్లు వేయలేరు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా గెలవడానికి రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు ప్రతిదానికి ఢిల్లీకి వెళ్ళడం
ఇది హాస్యాస్పదంగా ఉన్నది. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఎన్ని రోజులు ఉంటారో మరి ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఏమైనా ఈ కాంగ్రెస్ గ్యారంటీలు, ఏమైంది ఈ కాంగ్రెస్ పెన్షన్లు, ఏమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, మహిళలు ఎవరైతే విద్యార్థినులు మరి వాళ్ళకు ఒక 2 వీలర్ ఒక స్కూటీ ఇస్తామని అన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన 1 సంవత్సరం పూర్తి చేసుకున్నప్పటికీ ఈరోజు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనందున వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీకి దిశానిర్దేశం చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మా జిల్లా రథసారథి గడ్డపు శ్రీనన్న గారు, జిఎస్ గారు, 2 జిఎస్లు ప్లస్ పార్టీ ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈరోజు కార్యాచరణ, మనము చేయాల్సినటువంటి కార్యాచరణ ఆ 5 రోజుల్లో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. తదుపరి అన్ని విషయాలు మన అధ్యక్షులు గడ్డపు శ్రీనన్న గారు మీకు మీడియాకు వివరిస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.